జనతా పార్టీ అధ్యక్ష పదవి నియామకం గురించి. ఇప్పుడు రామచంద్రరావు, నారపరాజు రామచంద్రరావును భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు రెండు యాంగిల్స్ పరంగా చూడాలి దీన్ని. ఒకటి, ఇప్పుడు చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఈటల రాజేందర్నో, ధర్మపురి అరవింద్నో, లేకపోతే రఘునందన్ రావునో, డికే అరుణనో, వీళ్ళలో లేకపోతే బండి సంజయ్నో, వీళ్ళలో ఎవరో ఒకరిని అధ్యక్షులుగా నియమిస్తే కనుక పార్టీకి ఊపు వస్తుందని అందరూ భావించారు, సామాన్య కార్యకర్తలు. ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఈటల రాజేందర్ పార్టీకి కొత్తే, అరవింద్ 7 సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యి, డికే అరుణ 2019లో జాయిన్ అయ్యారు, రఘునందన్ రావు అంటే 2011-13లో ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉంది, సంఘ భావజాలంతో కూడా ఉంది అంటే అది చూసుకుంటే బండి సంజయ్ ఒక్కళ్ళే. ఈ 5 ప్రాబబుల్స్, 5లో ఎవరికి అవకాశం ఉన్నదాన్ని. మిగతా 4 కూడా మధ్యలో జాయిన్ అయ్యారు, కానీ ఆ భావజాలాన్ని బాగా వంట పట్టించుకున్నారు. ధర్మపురి అరవింద్ చూస్తే హార్డ్ కోర్ హిందుత్వ, రఘునందన్ హార్డ్ కోర్ హిందుత్వ. సరే, ఈటల రాజేందర్ లెఫ్ట్ నుంచి వచ్చినా మెల్లిగా అడాప్ట్ అవుతున్నారు. డికే అరుణ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు. సో అందరు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏంటంటే ఈ 5లో ఎవరో ఒకళ్ళు అవుతారని. అది కాకపోయేసరికి సోషల్ మీడియాలో చాలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాకు ఉదయం 6:30-7 గంటల నుంచి చాలామంది కాల్ చేశారు. ఒకటి మాత్రం మనం చెప్పొచ్చు, కార్యకర్తలు కొంత ఈ నియామకం పట్ల అసంతృప్తి ఉన్నారు. వాళ్ళు చేస్తున్న కామెంట్ సోషల్ మీడియాలో ఏంటంటే అసలు భారతీయ జనతా పార్టీ జీవితంలో అధికారంలోకి రాదు తెలంగాణలో, ఇది కల్లా, ఇది అసాధ్యం, ఎందుకు హైకమాండ్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎన్నికల ముందు లాస్ట్ టైం బండి సంజయ్ని సడన్ గా తప్పించేశారు, ఇప్పుడు రామచంద్రరావుని చేశారు. అంటే రామచంద్రరావు మీద వ్యతిరేకత అని కాదు, రామచంద్రరావు చాలా సాఫ్ట్ పర్సన్, ఎమ్మెల్సీగా 2015 కలిసి వచ్చిన అంశాలు ఏంటి అదే చెప్తాను. అంటే రామచంద్రరావును ఆయన కాదు, ఇప్పుడు ఎవరో దూకుడైన అధ్యక్షుడు ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీని లేదా బీఆర్ఎస్ ను ఒక విధంగా గట్టిగా విమర్శించే వ్యక్తి ఉండాలి. ఇప్పుడు బండి సంజయ్ 3 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరుగులు ఎత్తిచ్చారు పార్టీని మీకు. అందుకనే దుబ్బాక, సరే దాని రఘునందనరావు క్రెడిట్ ఉండొచ్చు, హుజురాబాద్ ఈటల రాజేందర్ క్రెడిట్ ఉండొచ్చు. దుబ్బాక గెలిచింది, హుజురాబాద్ గెలిచింది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు వచ్చాయి. సో అట్లా సరే, మునుగోడు ఓడిపోయినా 11-12 వేలతో ఓడిపోయినారు, పార్టీ పరుగులు ఎత్తింది, రోజు వార్తల్లో ఉంది. ఇప్పుడు లాస్ట్ 1.5-2 yearsగా 8 సీట్లు గెలిచిన తర్వాత వార్తలు లేదు. దానికి కారణం ఏంటంటే కిషన్ రెడ్డి ఈజ్ బిజీ ఇన్ అదర్ వర్క్స్, కోల్, మైన్స్ లాంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ నిర్వహిస్తున్నారు. ఆయనకి జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు. పూర్తి స్థాయిలో బండి సంజయ్కి ఇంకా వేరే పని లేదు కదా ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, రోజు పార్టీ గురించే కదా, రోజు వార్తల్లో ఉండేది. ఇవాళ భారతీయ జనతా పార్టీ రోజు వార్తల్లో ఉండట్లేదు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగా అయింది. ఒక విధంగా బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు 17% పడిపోయింది 37% నుంచి. మళ్ళీ ఇంత వేగంగా వాళ్ళు రివైవ్ అవుతారు అనుకోలేదు. మన ప్లీనరీ తర్వాత చాలా బాగుంది అనుకున్నారు, మళ్ళీ కవిత ఎపిసోడ్, ఫోన్ ట్యాపింగ్తో ఆ పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బతింది. ఈ సమయంలో భారతీయ జనతా పార్టీకి మంచి ఆపర్చునిటీ అన్నప్పుడు రామచంద్రరావును ఎందుకు అధ్యక్షులుగా నియమించారని చెప్పి కార్యకర్తల్లో సోషల్ మీడియాలో చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ 5లో ఎవరో ఒకరైతే బాగుండని చెప్తున్నారు. ఇక్కడ మీరు అన్నారు కదా ఏ అంశాలు కలిసి వచ్చాయని. ఒకటి, పార్టీ ఏం చూసిందంటే లాయలిస్ట్. భారతీయ జనతా పార్టీకి రామచంద్రరావు కంటే లాయలిస్ట్ ఎవరు లేరు. ఎందుకంటే గెలిచినా ఓడినా ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రోజుల నుంచి కూడా అసోసియేట్గా ఉన్నారు. సంఘ్ దాని అనుబంధ సంస్థల్లో పూర్తిగా పనిచేశారు. ఆయన ప్రొఫైల్ చూస్తే కనుక ఏబీవీపీలో పనిచేశారు, బీజేవైఎంలో పనిచేశారు, బీజేపీ లీగల్ సెల్లో పనిచేశారు, స్పోక్స్ పర్సన్, క్రమక్రమంగా ఎదుర్కొంటూ వచ్చారు. అయితే కార్యకర్తలు ఇవాళ ట్రెండ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే అగ్రెసివ్గా మాట్లాడే వ్యక్తులు, బీఆర్ఎస్ను కాంగ్రెస్ రోజు ఇవాళ ఏంటంటే తిట్టే లీడర్స్ ఎక్కువ కోరుకుంటున్నారు. అటాక్ ఈజ్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్, అదేమంటారు, అటాక్ చేయడమే మన డిఫెన్స్ లో ఉండదు, అఫెన్స్ లో ఉండాలి అని కార్యకర్తలు కోరుకుంటారు. సో ఆయన కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే కిషన్ రెడ్డి కానీ, లక్ష్మణ్ కానీ, బండి సంజయ్ కానీ ముగ్గురు ఆయన పేరును ఏకగ్రీవంగా సిఫార్సు చేయడం. మిగతా నేతల్ని అరవింద్ కానీ, లేకపోతే ఈటల రాజేందర్ అయినా, డికే అరుణ అయినా, రఘునందన్ రావు అయినా, వీళ్ళ పేరుని ఈ ముగ్గురు నేతలు కూడా రికమెండ్ చేయలేదు. వాళ్ళు ముగ్గురు కూడా రామచంద్రరావుని కావాలనుకున్నారు. సో అది ప్రధానంగా ఆయన కలిసి వచ్చింది. సామాజిక వర్గాల పరంగా ఏం చూడలేదు, ఎందుకంటే బ్రాహ్మణ సామాజిక వర్గ జనాభా తక్కువ రాష్ట్రంలో.
బట్ ఆయన లాయల్టీ, సిద్ధాంతం పట్ల ఆయన నిబద్ధత, ముఖ్యంగా ఈటెల రాజేందర్ను చేద్దామని అనుకుంది, అమిత్ షా అనుకున్నారు. కానీ సంఘ్ దానికి ఇష్టపడలేదు. ఆయన లెఫ్ట్ భావజాలం కదా, వేరే పదవి ఇవ్వండి, పార్టీ అధ్యక్ష పదవి కాకుండా వేరే పదవి ఇవ్వండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు అదేంటంటే 10 సంవత్సరాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా చేసి ఉండాలి. ఏది 10 సంవత్సరాల పాటు సభ్యత్వం ఖచ్చితంగా ఉండాలి. ఉన్నప్పుడు అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాలు కనుక అధ్యక్షుడిగా లేకపోతే కనుక 10 సంవత్సరాల పాటు సభ్యత్వం, పార్టీ సభ్యత్వం ఖచ్చితంగా ఉండాలి. 3 సార్లు క్రియాశీల సభ్యుడిగా ఉండాలి. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏవి కూడా ఫిట్ కావు ఈటెల రాజేందర్కైనా, ధర్మపురి అరవింద్కైనా, డీకే అరుణకైనా. కానీ ఎక్సెప్షన్ ఇవ్వచ్చు, పార్టీ ఇవ్వాలనుకుంటే, జాతీయ నాయకత్వం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో అక్కడ ఎక్సెప్షన్ ఇక్కడ ఇవ్వలేదు. సో పార్టీ వెంట అల్టిమేట్గా ఏంటంటే సంఘ్ అయినా లేకపోతే ఈ ముగ్గురు లీడర్స్ కూడా మీరు ఆయన్ని పెట్టండి, మేము చూసుకుంటాం, మేము కలిసి పనిచేస్తాం. ఎవరు? కిషన్ రెడ్డి అయినా, సంజయ్ అయినా, లక్ష్మణ్ అయినా. ఈటెల రాజేందర్కి ఇస్తే బండి సంజయ్ కోఆపరేట్ చేయరు, బండి సంజయ్కి అధ్యక్షుడు ఇస్తే ఈటెల రాజేందర్ కోఆపరేట్ చేయకపోవచ్చు. అరవింద్కి ఇస్తే మరి మిగతా వాళ్ళు కోఆపరేట్ చేస్తారా లేదా? అరవింద్కు బండి సంజయ్ కొంత గ్యాప్ ఉంది, మరి ఈటెల రాజేందర్ కోఆపరేట్ చేస్తారా లేదా? ఇవన్నీ కాకుండా మధ్య మార్గంగా రామచంద్రరావును పెడితే మేము అందరం కలిసి వెళ్తాం అన్న ఒక మెసేజ్ గట్టిగా ఈ ముగ్గురు నేతలు, బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి అయినా, లక్ష్మణ్ అయినా హైకమాండ్ గట్టిగా చెప్పుండాలి. చెప్పుండడం వల్ల ఇది జరిగింది. సో సోషల్ మీడియాలో అయితే బాగా విమర్శలు వస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం ఏంటంటే నిబద్ధత పరంగా, పార్టీ కమిట్మెంట్ పరంగా, పార్టీ ఐడియాలజీ పరంగా రామచంద్రరావుకు అయితే డోకాలేదు. ఆయన పార్టీలో ఆయనకి ఎవరు శత్రువులు కూడా లేరు, అజాత శత్రువు. అజాత శత్రువు. కానీ ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అగ్రెసివ్ గా, చాలా సవాళ్ళు ఉన్నాయి అనుకోవచ్చు. అగ్రెసివ్ గా ఆయన కొంత తయారు కావాలి. అగ్రెసివ్ గా బహుశా బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆటోమేటిక్ గా వస్తుంది. సో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు, ఇవన్నీ చేశారు. కానీ కార్యకర్తలకు సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ వేరే విధంగా ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఇవాల్టి నేతలు కొంచెం దూకుడుగా మాట్లాడే నేతలు, కొంచెం ఏమంటారు అవతల పార్టీ వాళ్ళని తిట్టే నేతలు, ఇటువంటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. ప్లస్ బీసీ సామాజిక వర్గం నుంచి కూడా డెఫినెట్ గా ఇప్పుడు విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని మీరు బీజేపీ ఇవ్వలేదు, పార్టీ అధ్యక్షుడు ఇవ్వలేదు, ఇటువంటి విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఒక్కటైతే ఓవరాల్ గా కార్యకర్తల నుంచి, సోషల్ మీడియా నుంచి అయితే నెగటివ్ రియాక్షన్స్ ఉన్నాయి. దీన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారు రామచంద్రరావు గారు, దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తారు? అయితే ఒకటి ఆయనకైతే అడ్వాంటేజ్ ఏంటంటే పార్టీలో శత్రువులు లేరు, స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ లాగా వెళ్తారు, అందరినీ కలుపుకొని వెళ్తారు, కలుపుకొని వెళ్ళాలి కూడా. ఇప్పుడు ఈటెల రాజేందర్ వాళ్ళ నామినేషన్ కార్యక్రమం లేరు, ఆయన ఇంటికి వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడాలి, రండి. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ కార్యవర్గ కూర్పులో అయినా లేకపోతే వేరే విషయాల్లో అయినా అందరు మనుషులు కూడా వెళ్ళాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఇది పాత బీజేపీ కాదు, అన్ని పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులు చేరారు. నేను ఇంతకుముందు లక్ష్మణ్ అదే క్వశ్చన్ అడిగాను, మీరు ఉన్నప్పుడు డిసిప్లిన్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు లేదంటే కొత్త పార్టీలు చేరారు. 119 మందిలో 91 టికెట్లు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. సేమ్ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే ఇచ్చారు, కానీ గెలిచారు కదా. ఇప్పుడు గోడెన్ నగేష్ వేరే పార్టీ నుంచి వచ్చారు, రఘునందన్ రావు వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, అరవింద్ వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, డీకే అరుణ వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి గెలిచే, కొండా విశ్వేశ్వరరెడ్డి. మిగిలింది ఎవరు? ఒరిజినల్ గా ఉన్నది బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరే. మిగతా 6 వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు గెలిచారు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో 10 సంవత్సరాలుగా జెండా మోస్తున్న కార్యకర్తలకి గుర్తింపు ఉండాలని వాళ్ళు ఆశించడం కరెక్టే. అట్లాగే గెలిచే సామర్థ్యం ఉన్నప్పుడు వేరే పార్టీ నేతలు హక్కును చేర్చుకొని వాళ్ళను మన అధికారంలోకి ఫస్ట్ రావాలి అనుకుంటే అస్సాం లాంటి ప్రయోగాలు చేయాల్సిందే. అస్సాంలో హిమంత బిశ్వా శర్మ అయినా, శర్వానంద్ సోనోవాల్ అయినా వేరే పార్టీల నుంచి వచ్చి జాయిన్ అయ్యారు, వాళ్ళు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. సో దీని మధ్య సమతూకం పాటించాలి. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇనీషియల్ రియాక్షన్ రామచంద్రరావు మీద వ్యతిరేకత ఉన్నా సరే ఆయన ముందు సవాళ్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ముందు ఈ కార్యకర్తల్ని సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే రియాక్షన్ అయితే అంత బాగాలేదు, ఫ్రాంక్ గా చెప్పాలంటే. పొద్దు నుంచి కూడా మెజారిటీ కార్యకర్తలు కూడా ఇదేదో, ఎందుకంటే కొత్త సోషల్ మీడియాలో కూడా ప్రచారం, చంద్రబాబు నాయుడు చెప్తే చేశారు. చంద్రబాబు నాయుడు చెప్తే ఎందుకు చేస్తారు? తప్పది. చంద్రబాబు నాయుడు చెప్తే మరి అలాంటి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పురంధేశ్వర్ని ఉంచాలి. పురంధేశ్వర్ తీసేశారు కదా, ఎందుకు పురంధేశ్వర్ కేంద్ర మంత్రి వర్గంలో తీసుకోలేదు?
అటువంటిది ఆమె ఖచ్చితంగా పార్టీ అధ్యక్షురాలుగా కంటిన్యూ చేస్తా ఉన్నారు. అట్లా కాకుండా పివి మాధవ్ ఎందుకు పెట్టారు? చంద్రబాబు నాయుడు చెప్తే తన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చెప్తారు ఎవరు బీజేపీ కావాలి. మొన్న సోము వీర్రాజుకి ఇచ్చారు ఎమ్మెల్సీ. సోము వీర్రాజు చంద్రబాబుకు బద్ద వ్యతిరేక కదా. చంద్రబాబు నాయుడు చెప్తే రామచంద్రరావుకు ఇచ్చారు అని చెప్పడం అన్నది చాలా, ఎందుకంటే ఆయన రాష్ట్రం కాదు, అలా అయితే ఆంధ్రప్రదేశ్ లోనే ఇచ్చేవాళ్ళు కదా. ఆయన చెప్పిన ఆయనకు బద్ద వ్యతిరేక ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయనకు పివి మాధవ్ న్యూట్రల్ పర్సన్ కదా. పురంధేశ్వరి చంద్రబాబు భువనేశ్వరి సోదరుని తీసేశారు కదా, అక్కడ మళ్ళీ కంటిన్యూ చేయలే కదా. సో చంద్రబాబు నాయుడు రికమెండేషన్ తో రామచంద్రరావు చేశారన్నది కరెక్ట్ కాదు. బట్ ఎట్ ది సేమ్ టైం బీజేపీ అయితే సర్ప్రైజ్ ఇచ్చింది. రామచంద్రరావుకు సంబంధించి కొంచెం ముందే లీక్ ఇచ్చేది ఉండే, ఎందుకంటే కార్యకర్తలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈయన టర్మ్ 2028 జూలై వరకు ఉంది. 2028 డిసెంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా 4-5 నెలలే ఉంటది. మళ్ళీ అప్పుడు అధ్యక్ష చేంజ్ ఉండదు. సో వచ్చే ఎన్నికలు రామచంద్రరావు నేతృత్వంలోనే వెళ్తారు. అయితే మరి ఇప్పుడు పాత నేతలు వద్దనుకున్నప్పుడు కొద్దిమంది ఏమంటారంటే బండి సంజయ్కైనా మళ్ళీ అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందని కూడా కొద్దిమంది అంటారు. బట్ పార్టీ ఆలోచన ఏంటి, హైకమాండ్ ఆలోచన ఏంటి? బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్, బీఆర్ఎస్ కు రెడీ చేస్తుంది, బీఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధమైపోతుంది, ఇటువంటి విమర్శలు వస్తున్నాయి. కవిత కూడా మొన్న బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని చెప్పారు. ఇటువంటి విమర్శలు వస్తున్నాయి. కానీ మరి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఏం జరిగింది అన్నది అయితే చూడాలి. కానీ ఒకటి మాత్రం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎందుకంటే ఈ మిగతా పార్టీ కార్యకర్తలు వేరు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వేరు. నేను గతంలో కూడా చెప్పాను, ఓటు కోసం నోటు కోసం కాదు, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు. ఇప్పుడు మిగతా పార్టీల నేతలు ఏంటంటే డబ్బులు ఇస్తేనే కార్యకర్తలు వాళ్ళు నాయకుల వెంట తిరుగుతారు. ఇక్కడ అది కాదు. దేశం ధర్మం ముఖ్య ఇంపార్టెంట్. 1-2 రోజులు అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత మళ్ళీ 3-4 రోజుల తర్వాత దీన్ని డైజెస్ట్ చేసుకుని ముందుకు వెళ్తారు. కార్యకర్తలు కాదు, పార్టీలో నేతలు కూడా అసంతృప్తిగా డెఫినెట్ గా. ఇక నేతలు అంటే సరే, ఆ నేతల్ని కలుపుకొని వెళ్ళాలి. ఇప్పుడు రామచంద్రరావు ముందున్న సవాళ్ళు అదే. ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నారో ఆ నేతలందరినీ కూడా కలుపుకొని ఆయన వెళ్లాల్సిన అవసరం ఉంది. వెళ్ళి వాళ్ళందరినీ కూడా తీసుకొని చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మనకు కనబడుతుంది. చాలా పెద్ద సవాలే ఇది ముందైతే. బట్ ఇప్పుడు కొద్దిమంది మెసేజ్ చేస్తున్నారు, క్యాడర్ కాదు ప్రతి కార్యకర్త అసంతృప్తిగా ఉన్నాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎట్లా మాకు ఊపు రావట్లేదు, ఇది రావట్లేదు. ఇంకొకటి అతి ముఖ్యమైన వ్యవహారం రాజాసింగ్. రాజాసింగ్ విషయాన్ని మనం డిస్కస్ చేయాలి. స్పందన ఇక్కడ రాజాసింగ్ ను హ్యాండిల్ చేస్తున్న పద్ధతి అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గనక రాజాసింగ్ ను అప్పుడు మతపరమైన కామెంట్ చేసినందుకు సస్పెండ్ చేసింది, పార్టీ నుంచి బహిష్కరించింది. ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా ఎన్నికల ముందు ఎత్తేసింది. రాజాసింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో గోషామాల్ ఇక్కడ వరకు కాదు, మహారాష్ట్రలో మిగతా నార్త్ ఇండియన్ స్టేట్స్ లో కూడా రాజాసింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దేశవ్యాప్తంగా నష్టం చేస్తుంది రాజాసింగ్ ను గనక సరిగ్గా డీల్ చేయలేకపోతే. రాజాసింగ్ సరిగ్గా ఇంపార్టెన్స్ ఉండట్లేదు బీజేపీ. అదే రాజాసింగ్ ను సరిగ్గా డీల్ చేయకపోతే ఈ నష్టం ఒక్క మన రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఉంటుంది. ఆయనకు మహారాష్ట్రలో ఫ్యాన్స్ ఉన్నారు, బీహార్ లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. హిందుత్వ ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీకి 20% ఉంటుంది. డెవలప్మెంట్ ఓటు బ్యాంక్ ఎంతనో హిందుత్వ ఓటు బ్యాంక్ కూడా ముఖ్యం. నరేంద్ర మోడీ ఫస్ట్ హిందుత్వ ఫేస్, ఆ తర్వాత డెవలప్మెంట్ ఫేస్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ యోగి ప్రధానమంత్రిని ఎందుకు అంటారు? వేరే వాళ్ళని కాకుండా రాజ్నాథ్ సింగ్ ను, నితిన్ గడ్కరీను ఎందుకు అనట్లేదు? బేసిక్ ఫండమెంటల్ ఐడియాలజీ హిందుత్వ కదా. మీరు హిందుత్వ ఐడియాలజీతో ఉన్న రాజాసింగ్ ను నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన పరిధిలో ఉన్న గోషామాల్ పరిధిలో ఉన్న అధ్యక్ష సంబంధించి ఆయన కన్సల్ట్ చేయాలి కదా. కోర్ ఐడియాలజీ ఉన్న వ్యక్తిని రాజాసింగ్ ను దూరం చేసుకుంటే ఇంకా భారతీయ జనతా పార్టీ ఏముంటుంది? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా రాజాసింగ్ దాన్ని మేము జాతీయ నాయకత్వానికి పంపించామంటే చాలా మంది ఇండిసిప్లిన్ గా మాట్లాడారు. మీరు ఒక్క రాజాసింగ్ మీద చర్య తీసుకుంటే, బట్ రాజాసింగ్ కూడా అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు. బహిరంగంగా ఆయన లెటర్ బహిరంగంగా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి అట్లా చెప్పు ఉండాల్సింది కాదు. ఆయన కూడా క్రమశిక్షణ పరిధి దాటుతున్నారు. ఇప్పుడు ఆయన హిందుత్వం, దేశము, ధర్మం ముఖ్యం అనుకుంటే ఆయన ఆ విధంగా మాట్లాడకూడదు. ఎట్ ది సేమ్ టైం పార్టీ డీల్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ స్పోక్స్ పర్సన్ తో ప్రెస్ మీట్ పెట్టించి రాజాసింగ్ మేము జాతీయ నాయకత్వానికి ఫార్వర్డ్ చేశామంటే సెంటిమెంట్లు దెబ్బతింటాయి కార్యకర్త. మీరు ఆల్రెడీ 3-4 సంవత్సరాలు ఆయన బహిష్కరించారు పార్టీ నుంచి. ఆయనతో పిలిచి మాట్లాడాలి కదా.
సో ఏంటి ఏముంది, రాజా ఆయన సింగ్ అడిగిన ఒక జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఏమవుతుంది? ఆయన అక్కడ సెంట్రల్ హైదరాబాద్ ఏదో జిల్లా అధ్యక్ష పదవి అడిగారు. ఇప్పుడు మిగతా నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఎవరు వాళ్ళు పంచుకుంటున్నారు కదా పదవులు. అవును. రాజా సింగ్ అడిగింది అదేదో జిల్లా అధ్యక్ష పదవి, సెంట్రల్ అధ్యక్ష పదవి. అది ఇస్తేంది, లేదా అపాయింట్ చేసే వాళ్ళకి చెప్తే ఏమైతుంది? ఉన్నారు కదా. ఏంటి ఇప్పుడు ఆయన ఒక్కళ్ళే గెలిచినప్పుడు, ఫ్లోర్ లీడర్ గా ఉన్నప్పుడు ఒక్కళ్ళే గెలిచారు కదా. మొన్న మొత్తం టర్మ్ లో ఆయన సస్పెండ్ చేసిన తర్వాత వేరే ఫ్లోర్ లీడర్ పెట్టలే కదా. అవును. సో రాష్ట్ర నాయకత్వం కూడా ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదని నేను చెప్తాను. మీరు రాజా సింగ్ పోతే ఒక్క తెలంగాణలో కాదు ఎఫెక్ట్, అది పాన్ ఇండియా దేశవ్యాప్తంగా ఉంటుంది రాజా సింగ్ ఎఫెక్ట్. ఓకే, అంటే రాజా సింగ్ అండ్ ఇప్పుడు రాజా BJP సింగ్ కి సరే దూరమై- బీజేపీ ఆఫీస్ లో మాట్లాడిన తర్వాత మళ్ళీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టించి దాన్ని ఎందుకు ఖండింపజేయడం? మౌనంగా ఉంటే సరిపోద్ది కదా. 2 రోజులు అయితే ఆయన రిగ్రెట్, నేను వాపస్ తీసుకుంటా అంటారు కదా. అవును. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు జాతీయ నాయకత్వం చేశారు, ఓకే, మీరు జాతీయ నాయకత్వం ఇచ్చి రాజా సింగ్ ను రేపు సస్పెండ్ చేయిస్తారు. వాట్ ఈస్ యువర్ కోర్? మీ కోర్ ఐడియాలజీని ఎట్లా చేస్తారు? వచ్చే ఎన్నికలు రాజా సింగ్ కూడా ఒకటి గ్రహించాలి, ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ, నాట్ కాంగ్రెస్ పార్టీ ఓకే కదా. ఆయన పార్టీ ఆఫీసులో ఆయన పెట్టడం తప్పే, వీళ్ళు ఆ పెట్టే విధంగా పదే పదే ఆయన్ని ఇబ్బంది పరిచేలా చేస్తున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీ ఒకటి రెండు విషయాలు ఇక్కడ ఇంపార్టెంట్. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో లెజిస్లేటివ్ పార్టీ లీడర్కు రాజా సింగ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక రూమ్ కూడా ఇవ్వరు. ఓకే. తప్పు కదా. లెజిస్లేటివ్ పార్టీ అంటే ఎమ్మెల్యేలకు ఏమంటారు, లీడర్ కదా. సో ఎమ్మెల్యేలకు లీడర్గా ఉన్నప్పుడు అతనికి ఒక రూమ్ ఇస్తేంది? మీ దగ్గర మీ పార్టీ ఆఫీస్లో 25-30 గదులు ఉంటాయి. ఎవరు బీజేపీ లీడర్గా ఉన్నా అతనికి ఒక గది కేటాయిస్తే తప్పేంది? జనరల్ సెక్రటరీలకు వాళ్ళకు కూడా ఉంటాయి, కానీ బీజేపీని మీరు కన్సిడర్ చేయరా? వేరే రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినప్పుడు సో చాలా విషయాల్లో కూడా దీనిలో నేర్చుకోవాలి. ఓన్లీ అధ్యక్ష సెంట్రిక్ అంటే సరిపోదు, లెజిస్లేటివ్ పార్టీ ఆల్సో ఇంపార్టెంట్. అది రాజా సింగ్ ఉన్నప్పుడు లేదు. పోయిన టర్మ్ అయితే రాజా సింగ్ ను సస్పెండ్ చేసిన తర్వాత రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ ఇద్దరున్నా సరే ఎవరిని అసలు బీజేపీ లీడర్ గానే అపాయింట్ చేయలేదు. అసలు బీజేపీ అన్నది ఉన్నదా, చచ్చిపోయిందా? ఏ పార్టీకైనా 2 కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ లీడర్ ఎవరు? రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కానప్పుడు బట్టి విక్రమార్క సిఎల్పీ ఉండే కదా, సిఎల్పీకి ఆఫీస్ ఉంటుంది కదా. మరి బీజేపీ ఆఫీస్ ఎక్కడిది? పార్టీ ఆఫీస్లో. ఎవరు అధ్యక్షుడు ఉన్నా ఇట్లా చేస్తున్నారు. అప్పుడంటే ఎమ్మెల్యేస్ లేరు, 3, 4, 5 అప్పుడు గెలిచారు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఎందుకు బీజేపీని చంపేస్తారా? మిగతా రాష్ట్రాల్లో లేవా? ఇక్కడ దేశంలో ప్రధానమంత్రికి పార్టీ కార్యాలయంలో రూమ్ ఉండదా? ప్రధానమంత్రి అంటే ఎవరు? పార్లమెంటరీ పార్టీ అధినేత కదా. ఆయన వచ్చినప్పుడు రూమ్ ఉండదా? మిగతా రాష్ట్రాల్లో రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ లో వాటిలో కనీసం ఎల్పీలో ఉండాలి. పార్టీ ఆఫీస్ లో ఒక రూమ్ అన్న ఇవ్వాలి కదా ఎమ్మెల్యేల గురించి. ఆ ఎమ్మెల్యేలు 8 మందిని కూడా నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? మీరు బీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ కావాలంటే ఈ నేతలంతా కూడా పట్టు వీడాలి. ఒక అపప్రదం ఉంది ఏంటంటే, ఈ భారతీయ జనతా పార్టీ అంటే ఇక హైదరాబాద్ సిటీలో కూర్చుంటారు, ఇంకా మిగతా గ్రామాల్లో విస్తరింపజేయరు. ఏది వరంగల్లో ఏది, నల్గొండ ఏది, ఖమ్మంలో ఏది పార్టీ నిర్మాణం? మీకు గెలిచే అవకాశం ఉందా? వరంగల్, నల్గొండ, ఖమ్మంలో ఏంటి మీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది? ఇది ప్రతి కార్యకర్త కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. రాజా సింగ్ ను లూజ్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ, మన నేషనల్ పార్టీ ఏమనుకుంటుందో ఏందో. ప్రతిదానికి నరేంద్ర మోడీ లేకపోతే యోగి ఆదిత్యనాథ్ కాదా? రాజా సింగ్ ఇస్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ హిందుత్వ కదా. ఇక్కడ ఓల్డ్ సిటీలో కష్టంగా ఉండి ఫైట్ చేస్తుంది ఆయన కదా, మజ్లిస్ తోటి, వాళ్ళు కాదు కదా. నరేంద్ర మోడీ లేకపోతే యోగి ఆదిత్యనాథ్ వచ్చే రోజు ఓల్డ్ సిటీలో ఫైట్ చేయరు కదా. ఓల్డ్ సిటీలో మన బక్రీద్ వస్తే ఎవరు ఫైట్ చేశారు? రాజా సింగ్ కదా. మిగతా వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఊరుకుంటారు. ఆయన గల్లీ సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నాడు కదా. రేపు ఆయనకు ప్రాణాల మీద థ్రెట్ ఉంది, గన్మెన్ లేకుండా కూడా తిరుగుతున్నాడు ఆ గల్లీలో. ఓల్డ్ సిటీలు తిరుగుమని అప్పుడు ఒకటి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర
నరేంద్ర తిరిగారు ఆ విధంగా ఓల్డ్ సిటీలో, మళ్ళీ ఆ తర్వాత రాజాసింగ్ తిరుగుతున్నారు. మిగతా నేతలు నరేంద్ర, బద్దం బాలరెడ్డి లాంటి నేతలు తిరిగారు. మిగతా వాళ్ళు అసలు ఓల్డ్ సిటీలో ఇక్కడ మేము గెలవమనే వదిలేశారు. అటువంటి చోట గోషామాల్లో రాజాసింగ్ జెండా ఎగరేశారు. గోషామాల్లో అప్పుడు 2009లో ఒక ముఖేష్ గౌడ్ కదా గెలిచింది, 14లో రాజాసింగ్ గెలిచినప్పటి నుంచి కదా గోషామాల్ భారతీయ జనతా పార్టీ అడ్డాయింది. ఓల్డ్ సిటీని వదిలేస్తారా మీరు? ఏంటి మరి రాజాసింగ్ విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవసరం? ఇప్పుడు రాజాసింగ్ ఇక బీజేపీకి దూరం అయినట్లేనా? అంటే ఆయన పాసిఫై చేయాలి, అది కాదని ఎవరో ఒకళ్ళు పెద్దలు పిలిచి మాట్లాడి ఈగో సాటిస్ఫై చేయాలి. ఎక్కడ ప్రాబ్లం ఉందో పిలిచి మాట్లాడితే కదా. పదే పదే ఆయన హట్టి చేస్తే ఎట్లా? ఆయన ఏమన్నా రాష్ట్ర అధ్యక్ష పదవి అడిగే ముందు ఓ జిల్లా అధ్యక్ష పదవి ఇంకేదో అడిగారు, అది పిలిచి మాట్లాడితే సరిపోద్ది కదా. ఎందుకంత పట్టింపులు? అడగండి, పోల్ పెట్టండి, రాజాసింగ్ పార్టీకి అవసరమా కాదా అని పోల్ పెట్టండి. ఏం చెప్తారో బీజేపీ కార్యకర్తలు. మీకు ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలు ఎంత ఇంపార్టెంటో హిందుత్వ ఐడియాలజీతో ఉన్న నేతలు కూడా అంత ఇంపార్టెంట్ కదా. రాజాసింగ్ను దూరం చేసుకుంటే ఏముంటుంది? ఇంకేముంటుంది? మీరు ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి అడిగితే లెఫ్ట్ నుంచి వచ్చాడని చెప్తారు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అని అంటారు. మరి రైట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత మేరకు అది చేస్తున్నారు మీరు? రైట్ వింగ్ ఉన్న వాళ్ళకి, హిందుత్వ ఐడియాలజీ అవుట్ రైట్గా ఉన్న వాళ్ళకి మీరు ఏం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ప్రతిసారి అలుగుతున్నాడు లేకపోతే అది చేస్తున్నా అంటే 3 సంవత్సరాలు పార్టీ నుంచి బహిష్కరించిన ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా. పార్టీ వీడలేదు, పార్టీ లైన్ మీ భారతీయ జనతా పార్టీలో ఉన్నా లేకున్నా ఆయన హిందుత్వనే మాట్లాడతాడు, హిందుత్వ గురించే ఫైట్ చేస్తాడు. పోయి రాజాబాయిని పోయి మహారాష్ట్రలో ప్రచారం చేయమన్నా, కర్ణాటకలో పోయినా, ఎక్కడ పోయినా ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కడ పోయినా 1000 మంది వస్తారు ఆయనకు. అటువంటి వ్యక్తిని దూరం చేసుకుంటే, తెలంగాణ లీడర్స్ కారణంగా గనక దూరం చేసుకుంటే అది ఆ భారతీయ జనతా పార్టీ కర్మ, పార్టీకి ఎఫెక్ట్ పడుతుంది, డెఫినెట్ గా పడుతుంది. అదైతే ఖచ్చితంగా చెప్పగలం మనం. రైట్, నెక్స్ట్ టాపిక్